హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ మీతో చెప్తాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు తేనెటీగ పెట్ట కథ. ఒక అడవిలో తేనెటీగ పెట్ట రెండు స్నేహితురాలిగా ఉండేవి. ఒక చెట్టు మీద పెట్ట తన గూటిలో ఉన్న పిల్లలకి ప్రతిరోజు ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లలకు పెడుతూ ఉంటుంది. అదేవిధంగా మరొక చెట్టు మీద తేనెటీగ తన తుట్టిలోనికి పూల మీద ఉన్న మకరందాన్ని స్వీకరించి ఆ తుట్టిలో పెడుతూ ఉంటుంది. ఇలా పెట్ట తేనెటీగ రోజు తన పనిని తాను చేసుకుంటూ ఉంటాయి. అయితే ఒకరోజు పెట్ట తనలో తాను ఇలా అనుకుంటుంది, తన స్నేహితురాలైన తేనెటీగ గురించి. ఆ తేనెటీగ ఎంతో దూరం ప్రయాణం చేసి ఎంతో మంచి మంచి పూల మీద ఉన్న మకరందాన్ని స్వీకరించి దాన్ని తీసుకొచ్చి ఆ తేనె తుట్టులో పెడుతూ ఉంటుంది. ఆ తేనె కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆ అడవిలోనికి నలుగురు మనుషులు వస్తూ ఉంటారు. వారు తేనె ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ చాలాసేపటి నుంచి వెతుకుతూ ఉంటారు. వారికి ఎక్కడ చూసినా ఆ తేనె తుట్ట అనేది కనపడలేదు. కొంతసేపటికి ఒక చెట్టు కనపడుతుంది. ఆ చెట్టుకి తేనె తుట్ట ఉండటం గమనిస్తారు. ఆ తేనె తుట్ట ఎవరిదో కాదు, ఆ పెట్ట స్నేహితురాలైన తేనెటీగది. అయితే ఆ నలుగురు వచ్చి ఆ తేనె తుట్టను పడేసి ఆ తేనెను తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలోనే పెట్ట తన గూటికి ఆహారాన్ని తీసుకొని వస్తుంది. ఆ నలుగురు ఆ తేనెను తీసుకోవటం ఈ పెట్ట గమనిస్తుంది. ఆ పెట్ట చాలా బాధపడుతుంది. ఆ స్నేహితురాలు ఎంతో కష్టపడి తీసుకొచ్చిన ఆ మకరందాన్ని దానిలో పెట్టి ఆ తేనె అయ్యే టయానికి వీరొచ్చి తీసుకెళ్తున్నారే అని ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ నలుగురు ఆ తేనెటీగను ఆ తేనె తుట్టెను పడేసి ఆ తేనెను తీసుకొని వారు వెళ్ళిపోతారు. కొంతసేపటికి ఆ తేనెటీగ వస్తుంది. ఆ చెట్టుకి తన తుట్ట లేనిది చూసి ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ దిగులుగా ఉంటుంది. అప్పుడు పెట్ట వస్తుంది. తేనెటీగతో ఇలా అంటుంది, నువ్వు ఎంతగానో కష్టపడి ఎంతో మంచి మంచి పూల మీద ఉన్న మకరందాన్ని తీసుకొని వచ్చి ఆ తేనె తుట్టిలో పెట్టావు. తేనె తయారయ్యే టయానికి ఆ నలుగురు వచ్చి ఆ తేనె తుట్టిలోని తేనెని దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోయారు అని బాధపడుతూ తేనెటీగతో అంటుంది. అప్పుడు తేనెటీగ ఎంతగానో బాధపడుతూ పెట్టతో ఇలా అంటుంది, వారు తేనెను మాత్రమే తీసుకొని వెళ్ళారు, కానీ నాలో ఉన్న కళని, నా నైపుణ్యాన్ని వారు దొంగలించలేరు కదా. నా విధంగా ఎన్నో వేల పూలలో నుంచి తీసుకొచ్చిన మకరందాన్ని ఆ విధంగా వారు తీసుకురాలేరు కదా. వాళ్ళు తేనెను మాత్రమే దొంగలించగలరు, నా కళని కాదు అని చెప్పి తన పనిని తాను చేసుకోవటం కోసం మళ్ళీ ఎగిరిపోతుంది. ఇది ఫ్రెండ్స్, దీనికి నీతి ఏంటంటే ఎవరి కళనైనా, నైపుణ్యాన్నైనా, తెలివితేటలనైనా ఎవరు దొంగలించలేరు కదా అని దీని నీతి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.